ఒకటి సెక్యూరిటీ మార్షల్ లో అయితే ఇంకోటి ఎమర్జెన్సీ మార్షల్ లో. సెక్యూరిటీ అయినా పర్వాలేదేమో గానీ ఈ ఎమర్జెన్సీ మార్షల్ లో ఏదైతే ఉందో చాలా టఫ్. ఏవైతే దారులు ఉంటాయో అసెంబ్లీకి అవన్నీ ముందే బ్లాక్ చేయించి పెట్టారు. వాళ్ళకి ఇచ్చిన సజెషన్ ఒక్కటే, అసెంబ్లీ గడ్డ మీదకి ఎవరు అడుగు పెట్టకూడదు. అది అపోజిషన్ అయినా రూలింగ్ అయినా ప్రజలైనా. ఇక్కడ మోషన్ పాస్ అయింది, ఇక్కడ వీళ్ళు ఆగిపోయారు. యూన్ సుక్ యూల్ ఈయన సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ అయినా 6 గంటల్లో 6 hours డైరెక్ట్ ప్రెసిడెంట్ నుంచి లైఫ్ ని కెరియర్ ని అగమ్య గోచరంగా మార్చుకోవడం ఎలా అని పుస్తకం రాస్తే వరల్డ్ వైడ్ బెస్ట్ సెల్లర్ అయ్యే అవకాశం ఉంది. On December 3rd, 2024 10:30 PM ర్యాండమ్ గా టీవీలోకి వచ్చి జనాలను అడ్రస్ చేస్తూ సౌత్ కొరియన్ డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఉందో అది నార్త్ కొరియాతో కలిసి వాళ్ళ కమ్యూనిస్టులతో కలిసి సౌత్ కొరియా యాజ్ ఎ కంట్రీని డ్యామేజ్ చేస్తుంది అని చెప్పి తక్షణం ఎమర్జెన్సీ మార్షల్ లా అప్లై చేయాలి సౌత్ కొరియాలో అని చెప్పగానే రోడ్ల మీదకి అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చేసారు, జనాలు వచ్చేసారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అపోజిషన్ పార్టీ నుంచి వస్తుంది ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ప్రజలు ఇంత స్ట్రాంగ్ గా నిలబడతారు మార్షల్ లా అనేది ఆయన ఊహించలేదు. అసలు ఈ మార్షల్ లా ఎందుకు వచ్చింది, అసలు యూలీ మార్షల్ లా ఎందుకు పెట్టాడు, పెట్టిన 6 గంటల్లో ఎత్తేయాల్సిన అవసరం ఎలా వచ్చింది, మీ కాంటెక్చువల్ గా 10 నిమిషాల్లో క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రమ్ ఫస్ట్ టు ఎండ్ అన్ని పర్స్పెక్టివ్స్ చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్టఫ్ ఆఫ్ ద హిస్టరీ బుక్స్ అంటారు. అంటే మన లైఫ్ లో చాలా ఇన్స్టెన్సెస్ చూస్తాం, కానీ కొన్ని ఇన్స్టెన్సెస్ మాత్రమే హిస్టరీ బుక్స్ ఎక్కుతాయి జియో పాలిటిక్స్ డొమైన్ లో. అందులో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఉంటది. ఎలా ఒక సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ సౌత్ కొరియన్ నేల మీదకి మార్షల్ లో దింపి 6 గంటల్లో ఎత్తేయాల్సి వచ్చింది. ఈ ఎంటైర్ స్టోరీ ఎటువంటి సినిమాకే తీసిపోదు. మరి మీరు రెడీగా ఉన్నారా? నా నుంచి ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో రోజుకొకటి మీ దగ్గరకు వస్తుంది. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. 10 నిమిషాలు అంత స్పెండ్ చేయండి చాలు. మీ నాలెడ్జ్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందో మీరే చూడండి. ఒక 2-3 months ఆగండి. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ ఎంటైర్ ఆర్డియల్ ఎట్లా స్టార్ట్ అయిందో ఈ మార్షల్ లా గురించి తెలిసేసుకుందామా? లెట్స్ గో. ఈ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలంటే మీరు 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి సౌత్ కొరియన్ పాస్ట్ లోకి మనం కొద్దిగా వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం కరెంట్ సౌత్ కొరియన్ పాలిటిక్స్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఈ మార్షల్ లా అనే పేరు వింటే సౌత్ కొరియన్ ప్రజలు చాలా భయపడతారు, అండ్ రైట్ఫుల్లీ సో. ఇది వాళ్ళకి ఎప్పుడు ఒక బ్యాడ్ మెమరీజే ఇచ్చింది. 1948 లో ఫస్ట్ టైం పెట్టినా లాస్ట్ టైం జరిగింది మాత్రం 1980 లో coup d'etat of May 17th అంటారు. 1980 లో రోగ్ జనరల్ చుండు హువా ఇలాగే మార్షల్ లా ప్రకటించాడు. న్యూస్ పేపర్లు క్లోజ్ అయిపోయినాయి. ఎనీ పొలిటీషియన్ ఆర్ ఎనీ సిటిజన్ ఎటువంటి అరెస్ట్ వారెంట్ లేకుండా గవర్నమెంట్ ఇష్టానికి అరెస్ట్ చేయొచ్చు. అది 1981 లో గానీ ఎత్తలేదు. 456 days ఆఫ్ సఫరింగ్ తర్వాత 1987 లో గానీ 6th రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఇస్ రిటర్న్. అది 1988 లో అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రిపబ్లిక్ వచ్చిన తర్వాత December 3rd, 2024 వరకు ఇంకో మార్షల్ లా అనేది సౌత్ కొరియాలో రాలేదు. సో ఇప్పటి సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ యూన్ మార్షల్ లా ప్రకటించిన తర్వాత జనాలు ఇమ్మీడియట్లీ ఆ మెమరీలోకి వెళ్ళిపోయారు. దిస్ ఇస్ ద హిస్టరీ పార్ట్. ఇప్పుడు కొంచెం కరెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. సౌత్ కొరియాలో 2 పార్టీస్ ఉన్నాయి. అసెంబ్లీ హౌస్ లో మెజారిటీ ఉండేది డెమోక్రటిక్ పార్టీ, బట్ అది అపోజిషన్ పార్టీ. ఇప్పటి సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ యూన్ పార్టీ పేరు పీపుల్స్ పార్టీ. మరి ఆ పార్టీ మెజారిటీలో ఉంటే ఈయన ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు అంటే సౌత్ కొరియాలో అంతే. సౌత్ కొరియన్ పాలిటిక్స్ మీద సెపరేట్ వీడియోనే చేయాలి, అది వీడియో పరివిలోకి రాదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్ ఈయన అయినప్పటికీ ఈయన ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా హౌస్ మొత్తం ఓట్లు వేయాలి. అందులో మెజారిటీ ఉండేవాళ్ళు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు. అది ఇరిటేట్ చేస్తుంది. అది కాకుండా ఈయన వైఫ్ ఎవరైతే ఉందో ఆవిడ మీద కరప్షన్ చార్జెస్ ఉన్నాయి, వాటితో ప్రొసీడ్ అవుతుంది డెమోక్రటిక్ పార్టీ వాళ్ళే. అది కూడా కాకుండా ప్రజల్లో ఈయన రేటింగ్ బాగా తగ్గిపోయింది. ఈయన పాలసీలు గానీ, ఈయన పాలిటిక్స్ చేసే విధానం గానీ, ఈయన స్టాండ్ పాయింట్ గానీ, ఈయన చాలా డల్ గా చేస్తున్నాడు, ఈయన చాలా డల్ గా ఉంటాడు అని చెప్పి మొన్నే ఒక సర్వే చేస్తే 20% అప్రూవల్ రేటింగ్ ఉంది అంతే. అంటే 10 మందిలో 8 మంది సౌత్ కొరియాలో ఈయన మాకు వద్దు అని డిసైడ్ అయిపోయారు. 2022 లో కుర్చీ ఎక్కాడు ఈయన, అప్పుడే 2024. సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏమవుతుందనే భయం పట్టేసుకుంది. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా అపోజిషన్ ఈయన మీద ఇంపీచ్మెంట్ చార్జెస్ వేస్తుంది అనే ఒక డౌట్ ఈయన మైండ్ లో పట్టేసుకుంది. అంటే హౌస్ ని హోల్డ్ చేసే వ్యక్తి మీద, గవర్నమెంట్ అఫీషియల్ మీద అఫీషియల్ గా చార్జ్ చేయడం, దాన్ని ఇంపీచ్మెంట్ అంటారు. సో ఆ భయం ఏదైతే ఉందో అది పట్టుకుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అని వచ్చిన స్కెచ్ చేసి, నా కెరియర్ బతకాలన్నా, నేను కుర్చీలో ఇంకొంతకాలం కూర్చోవాలన్నా మార్షల్ లా ఇస్ ద ఓన్లీ వే అని ఆయన డిసైడ్ అయ్యి ఎమర్జెన్సీ మార్షల్ లా అని ప్రకటించాడు. ఇన్ఫాక్ట్ సౌత్ కొరియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 2 మార్షల్ లాస్ ఉంటాయి. ఒకటి సెక్యూరిటీ మార్షల్ లా అయితే ఇంకోటి ఎమర్జెన్సీ మార్షల్ లా. సెక్యూరిటీ అయినా పర్వాలేదేమో గానీ ఈ ఎమర్జెన్సీ మార్షల్ లా ఏదైతే ఉందో చాలా టఫ్. ఇన్ఫాక్ట్ మొన్న 1980 లో అయిన మార్షల్ లా కూడా ఎమర్జెన్సీ మార్షల్ లా. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇది ఒక సినిమా స్టోరీలో ఉంటది. ఇక్కడ నుంచి ఈయన మైండ్ లో ఈ మార్షల్ లా పెట్టాలని ఎప్పటి నుంచో ఉంది, అదైనా బయటకు చెప్పట్లేదు. సో సైలెంట్ గా స్కెచ్ చేస్తున్నాడు. మొన్న November 29th ఆయన బడ్జెట్ ప్రకటిస్తే అసెంబ్లీ హౌస్ లో దాంట్లో $2.9 billion తగ్గించేశారు ఈ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఓట్ పవర్ తో. అది ఆయనకు బాగా కాలింది. సో December 3rd, 2024 వీళ్ళని ఆఫ్ గార్డ్ పట్టుకోవాలి, వీళ్ళకి పవర్ లేనప్పుడు వీళ్ళు పట్టుకోవాలని చెప్పి అందరు నైట్ పడుకుంటారు 10:30 ఆ టైంకి. ఎవరు అసెంబ్లీలో ఉండరు, అది అపోజిషన్ అయినా రూలింగ్ అయినా ఎవరైనా ఎవరు ఉండరు. కాబట్టి మిలిటరీని రంగంలో దింపి సినిమా స్టైల్లో హెలికాప్టర్లు,
పెద్ద పెద్ద గన్లు వేసుకొని రోడ్ల మీద మిలిటరీని దింపి ఏవైతే దారులు ఉంటాయో అసెంబ్లీకి అవన్నీ ముందే బ్లాక్ చేయించి పెట్టాడు. వాళ్ళకి ఇచ్చిన సజెషన్ ఒక్కటే, అసెంబ్లీ గడ్డ మీదకి ఎవరు అడుగు పెట్టకూడదు, అది అపోజిషన్ అయినా రూలింగ్ అయినా ప్రజలైనా. సో అందరూ రెడీగా ఉన్నారు. ఈయన ర్యాండమ్ గా టీవీలోకి వచ్చి 10:27 PM కి ప్రసంగం స్టార్ట్ చేసి అవుట్ ఆఫ్ నోవేర్, ఇప్పుడు మన ఈ అపోజిషన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఎవరున్నారో వాళ్ళు కమ్యూనిస్టులతో కలిసి నార్త్ కొరియన్ ఏజెంట్స్ తో కలిసి మన సౌత్ కొరియన్ దెబ్బతీద్దాం అనుకుంటున్నారు, నా చేతులు కట్టేశారు, నాకు వేరే ఆప్షన్ లేదు, మార్షల్ లా అనేది ప్రవేశపెడుతున్నా, మన దేశాన్ని కాపాడుకోవడానికి నాకు ఇదే దారి దొరికింది, ఇది ఎమర్జెన్సీ మార్షల్ లా అయినప్పటికీ ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తే అక్కడ సౌత్ కొరియాలో వాతావరణం కూడా కరెక్ట్ గా లేదు, మంచు పడుతుంది, స్నో స్టార్మ్ వస్తుంది. మీకు సౌత్ కొరియా జియోగ్రఫీ గురించి తెలిస్తే మీకు అర్థమవుతుంది డిసెంబర్ టైంలో సౌత్ కొరియా ఎట్లుంటదని. ఇది ఆల్మోస్ట్ ఒక సినిమాలో స్క్రీన్ ప్లే బ్లాక్ లాగే. ఇది సిచ్యువేషన్ ఏంటంటే మీకు ఫస్ట్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత సిచ్యువేషన్ ఎట్లా అన్ఫోల్డ్ అయిందో చెప్తా. ప్రెసిడెంట్ మార్షల్ లా పెట్టొచ్చు, అలాగే యూన్ పెట్టాడు, ఇది సౌత్ కొరియా రాజ్యాంగంలోనే ఉంది. కాకపోతే రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ కలిపి అసెంబ్లీలో ఒక ఓట్ వేస్తే ఇది చల్లదు అని ఆ ఒక్క పక్షంలోనే ఇది వెనక్కి వెళ్తుంది. ఇది ముందే పసిగట్టిన యూన్ ఇళ్ల నుంచి అసెంబ్లీకి రాకుండా మొత్తం ఆర్మీని రోడ్ల మీద పెట్టాడు. ఇక్కడ స్క్రీన్ ప్లే ఏంటి, వీళ్ళందరూ కలిపి అసెంబ్లీలోకి వెళ్ళగలగాలి, స్పీకర్ తో ఒక మోషన్ స్టార్ట్ చేయాలి, అందరి దగ్గర ఓటింగ్ తీసుకొని ఫస్ట్ ఆ మార్షల్ లోనే ఎత్తేయాలి. కాకపోతే వెళ్లే దారంతా ఆర్మీ ఉంది. దిస్ ఇస్ ద స్క్రీన్ ప్లే. అది అయినప్పటికీ కూడా జనాలు రోడ్ల మీద వచ్చారు. అండ్ యూ వోంట్ బిలీవ్, ఈ అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటాడు కదా ప్రెసిడెంట్ యూన్, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఏమనుకున్నాడు, మహా అయితే అపోజిషన్ లీడర్లు వస్తారు, జనాలకు పెద్ద ఫరక్ పడదు, రాత్రిపూట టీవీ చూస్తూ పాప్కార్న్ తింటూ పడుకుని పోతారు న్యూస్ విని, పొద్దున్న అయ్యేసరికి నాదే కుర్చీ అని ఆయన డిసైడ్ అయ్యాడు. కానీ ఇక్కడ జరుగుతున్న స్క్రీన్ ప్లే బెడిసి కొట్టింది. ఫస్ట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, సౌత్ కొరియాలో ప్రతి మగవాడు ఖచ్చితంగా ఆర్మీలో సర్వ్ చేయాలి అని ఒక రూల్ ఉంది. సో అందరూ ఆర్మీలోకి వెళ్ళి ఖచ్చితంగా సర్వ్ చేసి ఉంటారు ఆల్రెడీ. అందుకే రోడ్ల మీద ఆర్మీ పర్సనల్ ఉన్నా, వాళ్ళ చేతిలో మారణాయుధాలు ఉన్నా కూడా జనాలు భయపడలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా చేసి వచ్చారు. వీళ్ళ స్ట్రాటజీస్, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో వాళ్ళ దగ్గరగా చూసి వచ్చారు. ఇన్ఫాక్ట్ అక్కడ ఫీల్డ్ లో ఉండి వచ్చారు ప్రజలు. సో ఆ ధైర్యంతో రోడ్ల మీద వచ్చారు, ఎవరి కాలు జనాలు ఆపుతున్నారు. ఒక వైరల్ వీడియో కూడా వెళ్ళింది, ఒక అమ్మాయి, సౌత్ కొరియన్ అమ్మాయి, అపోజిషన్ పార్టీ వాళ్ళని అసెంబ్లీలోకి వెళ్ళనివ్వండి అని చెప్పి అవతల చేతిలో ఒక గన్ను ఉంటే ఆ గన్ను పట్టుకొని నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అన్నట్టు ఆపుతుంది ఆవిడ. అసలు ఇంత కూడా భయం లేదు. సో అది ట్విట్టర్లో చాలా వైరల్ వెళ్తుంది అది. బట్ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నాడో ఆయన గాడ్ ఎక్కుతూ పదండి అని చెప్పి గాడ్ ఎక్కుతూ అదుర్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఇట్లా మన పురోహితులందరినీ పట్టుకొని బ్రహ్మానందం గారు వెళ్తుంటారు. ఆ పర్టికులర్ సీన్ టైప్ లో ఈయన లైవ్ స్ట్రీమ్ చేస్తూ గాడ్ ఎక్కారు. ఈ సీన్ నాకు ఫన్నీగా ఎందుకు అనిపించింది అంటే ఆయన లైవ్ స్ట్రీమ్ చేశాడు, బట్ యాక్చువల్లీ చాలా సీరియస్ సిచ్యువేషన్ ఇది. బట్ ఈ సిచ్యువేషన్ చూడండి, ఆయన గాడ్ ఎక్కుతుంటే ప్రజలందరూ కలిపి హెల్ప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక రినైసెన్స్ పెయింటింగ్ లో ఉంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, కింద మీద పడి ధైర్యంతో అందరూ లోపలికైతే వెళ్లారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు, ప్రజలు అందరూ అసెంబ్లీ లోపల ఉన్నారు. అయినా కూడా ఇక్కడ ఆర్మీ ఆగట్లేదు. కిటికీలు, డోర్లు, విండోలు ఇవన్నీ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడానికి చూస్తుంది, ఎలాగైనా మోషన్ పాస్ అవ్వకుండా ఆపాలి అని. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఏం చేశారు చూడండి, ఎంతైనా ఆర్మీలో పనిచేశారు కదా, ఆ టాక్టిక్స్ ఉంటాయి, ఆ మైండ్ అది తెలుస్తుంది. జస్ట్ లుక్ ఎట్ దిస్ ఇమేజెస్. ఇది బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళడం అంటే ఆల్ ద బెస్ట్ టు దట్. అంత ఇదిగా పెట్టి వాళ్ళని ఆపి మరీ ఆ మోషన్ పాస్ చేయించారు. బిల్ పాస్ అయింది, మార్షల్లో ఎత్తేశారు. ఎన్ని గంటల్లో? 6 గంటల్లో. ఆయన 10:30కి చెప్తే 4:30 కల్లా మొత్తం సెట్ అయిపోయింది సిచ్యువేషన్. ఇది సినిమాలో జరిగినట్టే జరిగింది. అక్కడ మోషన్ పాస్ అవగానే ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఎవరైతే రోడ్ల మీద ఉన్నారో, పైన హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, ఇవన్నీ సడన్ గా ఆగిపోయినాయి. ఇప్పుడు GTA గేమ్ లో ఏదో చీట్ కోడ్ కొడితే ఆ వచ్చిన పోలీసులు, ఆర్మీ వాళ్ళు ఆగిపోతారు కదా, సడన్ గా ఇక్కడ మోషన్ పాస్ అయింది, ఇక్కడ వీళ్ళు ఆగిపోయారు. అలా క్లోజ్ అయింది సిచ్యువేషన్. అవగానే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఆ స్పీకర్ల మీద, ఎవరైతే ఈ మార్షల్ లా వెనకతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అరెస్టులు ప్రకటించారు. వాళ్ళ పేర్లోనే డెమోక్రసీ ఉంది. ఐ డోంట్ నో ఆ థాట్ ప్రాసెస్ ఎట్లా వచ్చిందో, బట్ వచ్చింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళే కాదు, యూన్ సొంత పార్టీ వాళ్ళు కూడా, పీపుల్స్ పార్టీ వాళ్ళు కూడా ఈయన చేసింది కరెక్ట్ కాదు, ఈయన కుర్చీ దిగాల్సిందే అని చెప్తే ఇప్పుడు ఆయన కెరియర్ అగమ్య గోచరంగా ఉంది. ఆయన ఇప్పుడు ఏం చేయాలి? కుర్చీ దిగిపోవాలా? దిగితే వదలరు, ట్రీజన్ చార్జెస్ అంటారు, అంటే దేశద్రోహం. ఆ కేసులు బుక్ చేసి లోపలేసేస్తారు. ఇటు ప్రజల ఆయన మీద కోపంగా ఉన్నారు. ఈ సినిమాలో ఇదంతా స్పెషల్ అపియరెన్స్ లో కిమ్ జాంగ్ ఉన్నాడు కదా, నార్త్ కొరియన్ లీడర్, డిక్టేటర్. ఆయన మంచిగా పాప్కార్న్ తింటూ రిలాక్స్డ్ గా చూస్తున్నాడు. సో ఇది జరిగింది. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు కింద కామెంట్స్ రాయండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుందో మనం చూసి అట్లీస్ట్ సుమారు 50 సంవత్సరాలు అవుతుంది మన ఇండియాలో. ఇండియన్ ఎమర్జెన్సీ, అఫ్ కోర్స్ వాటి రీజన్స్ వేర్లేండి, దట్ రిక్వైర్స్ ఎ సెపరేట్ వీడియో. మన ఫాదర్ జనరేషన్ కాదు, మన గ్రాండ్ ఫాదర్ జనరేషన్ అడిగితే వాళ్ళు చెప్తారు ఈ ఇండియన్ ఎమర్జెన్సీ టైం ఎట్లుందో. సో అందుకే ఎమర్జెన్సీ అంటే ఎవరైనా ఫస్ట్ భయపడతారు. సౌత్ కొరియన్ ప్రజలు భయపడమే కాదు, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఈ అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీ దాకా పంపించి మోషన్ పాస్ చేయించారు. వాళ్ళు ఏదైతే డెమోక్రసీ ఉంటుందో వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఇక్కడ ప్రజలు ధైర్యంగా ప్రవర్తించారు, కానీ రూలింగ్, అపోజిషన్ వీళ్ళందరికీ ఎవరి ఎజెండాలు వాళ్ళకున్నాయి. అది మీరు జాగ్రత్తగా గమనించాలి. సో అన్ని కవర్ చేశానని అనుకుంటున్నా, క్రిస్ప్ గా కూడా చెప్పాను. ఏమైనా మిస్ అయ్యి ఉన్నా నాకు కింద కామెంట్స్ రాయండి, లెట్ మీ నో. నేను ప్రతిరోజు మీ కామెంట్స్ చదువుతున్నాను, వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు రైట్. ఏదైనా నేను తప్పు చేసినా నేర్చుకుంటున్నాను.
బికాస్ నేను కూడా మీలాగే కదా, ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్. అండ్ నువ్వు నా వీడియోలో ఇక్కడ వరకు వచ్చావంటే నా వీడియోస్ నేను ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాగే రోజుకు ఒక వీడియో 10 నిమిషాల్లో కండెన్స్గా నీ ముందు పెట్టడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఐ వాల్యూ యువర్ టైం. నీ టైం నాకు ముఖ్యం. ఒక నాలెడ్జ్ పిల్ల ఈ వీడియో నీకు పని చేయాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అండ్ బలంగా భావిస్తున్నాను కూడా. సో రోజు నాతో స్పెండ్ చేద్దాం అనుకుంటే 10 నిమిషాలు నాకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, అది మర్చిపోవద్దు. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. అండ్ నాతో ఇంకా కనెక్ట్ అవుదాం అనుకున్నా, నా యూఎస్ ట్రిప్ డీటెయిల్స్, నా జపాన్ ట్రిప్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని కొట్టండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ అండ్ యూ కెన్ కమ్ అండ్ కనెక్ట్ మీ దేర్. కొత్త వీడియో ఐడియాస్ ఇవ్వచ్చు, డిఎం చేయొచ్చు, ఎనీథింగ్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి రీసెంట్ గా జరిగిన ఈ బ్రిక్స్ మీద డొనాల్డ్ ట్రంప్ ఒక మంచి ట్వీట్ వేశారు ఆయన. ఆ ట్వీట్ అంతరార్థం ఏంటో అండ్ ఇండియాతో యూఎస్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో ఆ వీడియోలో ఉంది. అండ్ అదో వీడియో రిలేటెడ్ టు కళ్యాణ్ గారి సీజ్ ద షిప్, అది చాలా వైరల్ వెళ్ళింది. అండ్ ఐ వాంట్ యూ టు సీ. ఇంకా చూడకపోతే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇంటర్నేషనల్ అయినా లోకల్ అయినా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above oppression, rise above selfishness, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.